గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికొచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలాపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు. మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది. ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటల్లుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మావగారు, తతంగమే ఇక్కడ, కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకెప్పుడూ చెప్పలేదే? ఎందుకు లేరు? అక్కడి పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి. ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి. అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరి వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. తాత, నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను. నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనే నువ్వు మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావు, నేను నీ చేయి జారట్టే. గుర్తుంచుకో. ఏమిట్రా ఏమిట్రా నీ పొగరబోతున్నావు? అంతమందిలోనూ పెళ్ళాపు చేసి వస్తావా? అది మన కథలో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు మీద ఎదవా, 4 రంగు సొక్కలు దొడుకోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడుకుతుని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయమగు. చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర? నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత, నాకు తెలుసు. మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేనింత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను.
ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించింది అబద్ధ మనిషిని కానీ నీ మనవణ్ణి కాదు తాత. అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు. నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పే ఉందరా. ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా. దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా. ఆ ఊరు పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ 2 ఊళ్ళు ఇడిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ 2 ఊళ్ళకి జరిగిన నట్టాలకి ఇరుగుడుగా నీ ఇల్లు, నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లోంచి పొమ్మంటాక నువ్వెవరు? మేము గవర్నమెంట్ తాలూకు మడుతున్నాం. మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్ లేవో. ఇది ఊరు, అడవి కాదయ్యా. నీకంటే గోండాలు నయమయ్యా, గోండాలు నయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడ్డుకుంటారు అనుకుంటామేమో. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కోకుని వాళ్ళిద్దరికి పిండాకు నెట్టుకో. నేను 2 రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. ఏటో నువ్వు ఏర్పాటు చేసేదే. ఆడి కొడుకు ఆడి బాబుకి పిండాకు నెట్టుకోమా. మేము ఊరు వదిలి వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే నా కొడక్క, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంట్రా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పు. సామాన్లు లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రట్టుకు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కాడ మీద పడు, వెళ్ళిపడువా. పెద్ద బేగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేటి? 1000 చెంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి ఇక్కడే పడేసి వెళ్తావా? లంగోటితో లాంచి తొలుకునే నా కొడక్క, ఇప్పుడు వెళ్ళరా ఊరేగుతూ. చూసారా? ఏట్రాట నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్నీ మీ అమ్మ పోలికలేరా. పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోపల పదండి.